శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపుతోంది. వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరులో ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడింది. ఈ మధ్య అక్కడ ఎలుగుబంటి దాడిలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో ఎలుగు ఓ ఇంట్లోకి దూరడంతో స్థానికులు వణికిపోతున్నారు. ఎక్కడ తమ ప్రాణాలు తీస్తుందోనని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, అసలు ఎలుగుబంటి ఇంట్లోకి ఎప్పుడు చొరబడింది? అలాగే అదే ప్రాంతంలో గతంలో కూడా ఎలుగుబంటి వచ్చినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. మరి ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టారు రాము? ప్రస్తుతం ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా ఎలుగుబంట్ల దాడులు చాలా ఎక్కువయ్యాయి. మార్చి 23వ తేదీన ఏదైతే వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో కూడా అడవిలో కూడా ఎలుగుబంటి చొరబడింది. అదే సమయంలో జీడి తోటలో పనిచేస్తున్న 3 వ్యక్తుల మీద దాడి చేసింది. లోకనాథం మరోవైపు కుమార్ అనే 2 వ్యక్తులు కూడా చంపింది. తర్వాత మహిళపై కూడా దాడి చేయడంతో మహిళ కూడా తీవ్ర గాయాలైన ప్రశ్న ఆమె తీవ్ర గాయాలు కూడా ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్న కూడా ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కానీ ఇటీవల నిన్న ఈరోజు ఎక్కువ జామున 4 గంటలకు అదే పలాస నియోజకవర్గం వజ్రపుత్తూరు మండలం మెట్టూరులో కూడా ఉదయం 4 గంటల ఎలుగుబంటి వాడిగా మెట్టూరు గ్రామంలో 4 గంటల సమయంలో సమయంలో కూడా రైతు గ్రామంలో 4 గంటలకు పెద్దలకు కనిపించే వెంటనే కూడా స్థానికులకు సమాచారం స్థానికులు తెలుసుకొని ఖచ్చితంగా కూడా మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంది. తిరిగి గతంలో కూడా మార్చి 23వ తేదీ కూడా 2 వ్యక్తులు తెలుసుకుని కనుక ఇది మళ్ళీ ఖచ్చితంగా ఏదో టైంలో తిరిగి బయటకు దాడి చేసే అవకాశం ఉందని వెంటనే వాళ్ళంతా కూడా స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులకు సమాచారం